బాగుందనుకుంటాను. ఇది పూర్తిగా మనం బండి ఎలా అన్‌లోడ్ చేయాలి, ఇప్పుడు ఏ విధంగా ఫిట్టింగ్ చేసి, ఫస్ట్‌లో పైపులు ఏ విధంగా పెట్టాలి. అదే మాల్ పైప్ ఫ్రెండ్స్. ఇది లోపల నుంచి మాల్ అనేది బయటికి ఎలా మనకు బండి లోపల ట్యాంక్ లోపల మాల్ ఎలా బయటికెళ్ళిద్దనేది అది మాల్ పైప్ ఫిట్టింగ్ చేసుకోవాలి. వెనకాల 2 పైపులుంటాయి కదా! మీరు నా షార్ట్ వీడియోలు చూస్తే మీకు అర్థమైంది ఫ్రెండ్స్. అదేమో ఎయిర్ పైపు. ఎయిర్ పైప్ కూడా మనం ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఫుల్ టైట్ చేసుకోవాలి. కొంచెం చిన్న గ్యాప్ అనేది కూడా ఉంచకూడదు. ఈ విధంగా మనం ఫిట్టింగ్ చేసుకున్న తర్వాతే ఆ అన్నయ్య వచ్చి కంప్రెసర్ ఆన్ చేస్తాడు. అందుకని చాలామంది ట్యాంకర్లు కారు లోడింగ్ అన్‌లోడింగ్ చాలా తక్కువ అని. ఈ విధంగా మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఒక రెంచుతో ఇంకో రెంచుతో ఈ విధంగా మనం టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ రింగు పట్టదు. ఇదంతా ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఇంక ఇబ్బంది ఏమీ లేదు. ఆ అన్నయ్య అడుగుతున్నాడు, తమ్ముడు అన్‌లోడ్ అయిపోయిందా, అది టైట్ చేసావా అని. అలా అయిపోయిందన్న రా అని చెప్తే అన్నయ్య వచ్చిండు. వచ్చి ఆయన ఏమో కంప్రెసర్ ఆన్ చేస్తాడు. కంప్రెసర్ ఆన్ చేసినప్పుడు ఇంకా మన ఎయిర్ మీటర్ అనేది మనకు ట్యాంక్ లోపల ఒక మీటర్ ఉండిద్ది. ఆ మీటర్ చూపిస్తానండి. ఇది నేను ఇప్పుడు కొట్టేది ఏంటంటే ఎయిరు. ఎందుకంటే పైపుల్లో కొన్ని కంప్రెసర్లు కొన్ని పైపుల ద్వారా మాల్ అనేది ఆగిపోకుండా ఈ ఎయిర్ పైప్ అనేది మనం 4-5 సార్లు కొడితే మాల్ పైప్ అనేది ఫ్రీ అయ్యింది. ఫ్రీ అయిన తర్వాత ఈ విధంగా మాల్ పోయింది ఫ్రెండ్స్. మాల్ పోయేటప్పుడు మన పైప్ అనేది షేక్ అవుతూ ఉండింది. ఆ అన్న ఏమో ఎయిర్ ఏమో కొంచెం వదిలిపెట్టమంటే మరీ ఎక్కువ వదిలిపెట్టిండు. నేనేమో మళ్ళీ కొంచెం తగ్గిస్తున్నా. ఆయన మళ్ళీ కొంచెం వదిలేరా, కొంచెం ఫుల్గా తగ్గి అంటున్నాడు. సరే అన్న అనుకున్నా. మాల్ పైపు కదులుతుంది కదా ఫ్రెండ్స్. అంటే మన లోపల నుంచి ఇప్పుడు మన ట్యాంక్ లోపల నుంచి అటు పైన సైలు కనబడుతున్నాయి కదా, ఆ సైల్ లోపలికి మాల్ వెళ్తున్నట్టు. ఏదైతే ఏమైంది, బండి రాగానే అన్‌లోడ్ అవుతుంది. ఇది తెలంగాణ ఫ్రెండ్స్. తెలంగాణ హుజురాబాద్. బట్ మనం కరీంనగర్ దాటిన తర్వాత బండి ఇప్పుడే అన్‌లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. బండి ఇప్పుడే పెట్టి అన్‌లోడ్ అవుతుంది ఇప్పుడే. పైన మనం బండి ఇందాక మీకు చూపించాను వీడియో. బండి ఈ విధంగా పైపులు పెట్టాలి. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఎయిర్ కొంచెం కూడా లీకేజ్ అనేది ఉండకూడదు. లీకేజ్ ఉంటే తన్నేసింది ఇంకా పైపు, అంటే లోపల మాల్ అనేది బయటికి వెళ్ళదు, పక్కా కనిపించే శైలిలో వెళ్ళదు. అందుకని చెప్పి మనం ముందుగానే చూసుకోవాలి. ఫిట్టింగ్ అనేది చాలా ఫుల్ టైట్ చేయాలి. దాని తర్వాత పైన మనం అది మూత ఉండిద్ది, పైన మూత, ఆ మూత కూడా ఫిట్టింగ్ అనేది చాలా టైట్గా చేయాలి. అది చేసినప్పుడు ఇంకా మనకి ఇబ్బంది ఏం లేదు. ఒక గంట అయితే చాలు, బండి మొత్తం ఎంత 40 టన్నులు ఉన్నా సరే, 30 టన్నులు ఉన్నా సరే, 45 టన్నులు అయినా సరే మాలు ఈజీగా ఖాళీ అయిపోయింది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్. అంటే ఇప్పుడే కదా లోపల వెనకాల పెట్టాను. ఉంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం బండి పైపులు ఫిట్ చేసుకున్న తర్వాత పైన కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ సైలు, ఆ సైడ్లో అన్‌లోడింగ్ వెళ్ళిపోయింది. మొత్తం మన ట్యాంకులో ఉన్న మాల్ మొత్తం, అంటే సిమెంట్ మొత్తం ఆ సైడ్లో స్టోర్ అయిపోయింది. దాని తర్వాత ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తా అనేది పెద్ద బ్రిడ్జిలు మీ పక్కన కనబడుతుంది మిక్సర్, ఆ మిక్సర్లో వేసుకొని ఇక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కరీంనగర్ హైవే వేస్తున్నారు కదా, పెద్ద బ్రిడ్జిలు కట్టడానికి ఎక్కువ యూజ్ చేస్తారు. మనకు అన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఎయిర్ అనేది ఈ విధంగా బయటకు వచ్చింది. లోపల మాలే లేదని చెప్పి మనకు అదొక సరైన ఒక ఆప్షన్ లాంటిది. ఈ విధంగా ఎయిర్ వచ్చినప్పుడు మనం 4-5 సార్లు ఎయిర్ కొట్టుకుంటే ఇంక ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయినట్టే. అన్న ఆపడానికి వచ్చిండు, ఏందన్నా అయిపోయింది ఆపుదామని. అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయినప్పుడు ఇంకా మాల్ పైపు ఎయిర్ పైపు మొత్తం ఆపేసుకోవాలి. మనం ఆపేసుకున్న తర్వాత ఇంకా నట్లు అనేది ఈ విధంగా మనం ఇప్పుడు తీసేసుకోవాలి. అంతే, అన్‌లోడింగ్ చాలా సింపుల్. కానీ ఏమాత్రం మిస్టేక్ అనేది రానివ్వకూడదు. అంటే పైప్ ఫిట్టింగ్ల దగ్గర కానీ, పైన ఎయిర్ లీకేజ్ అయితే చాలా లేట్గా అన్‌లోడ్ అయింది. చాలా అంటే చాలా లేటు. ఇప్పుడు కొన్ని సైలు కంప్రెసర్ బాగుంటే మాత్రం ఒక్కొక్కటేమో ½ అవర్లో అన్‌లోడ్ అయిపోయింది. కొన్ని అయితే చాలా లేటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.